వెల్కమ్ టు ఆర్గా కిచెన్. అందరికీ గార్డెన్స్ మొక్కలు అంటే చాలా ఇష్టం. కానీ వాటిని మెయింటైన్ చేయడం కాస్త కష్టం. ఎందుకంటే పురుగులు చీడపీడలు పట్టి మొక్కలు ఎప్పటికప్పుడు పాడైపోతూ ఉంటాయి. అలాంటి మొక్కల్ని మనం నీట్గా మెయింటైన్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్టార్టింగ్ నుండి గార్డెన్ సెటప్ చేసేటప్పుడే పెస్ట్ కంట్రోల్ గురించి ఆలోచించి చేసుకుంటే ఈజీగానే మనం పెస్ట్ని దూరం చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. పెస్ట్ రాకముందే మొక్కల్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, రాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి ఆ పెస్ట్ని మనం కంట్రోల్ చేయవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రిప్స్, మిల్లీ బగ్స్, స్పైడర్ మైట్స్ లాంటివి చాలా రకాల బ్యాక్టీరియాలను ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మొక్కలపైన వచ్చి వాటిని మనం ప్రివెంట్ చేయకుండా లేదంటే క్యూర్ చేయకుండా వదిలేస్తే మొక్కల్ని చంపేస్తాయి. మొక్కలు వీక్గా ఉన్నప్పుడు, అంత స్ట్రెందీగా లేనప్పుడు త్వరగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ స్టెప్ 1 నుండి మనం ఏం చేయాలో చూద్దాం. పాట్ మిక్సింగ్ని 50% ఎర్ర మట్టిలో కొంచెం కోకోపీట్ యాడ్ చేసి నీమ్ పౌడర్ యాడ్ చేసుకొని అందులో వర్మీ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ మరియు కౌడంగ్ అంటే దేశీ ఆవుల పేడను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి అందులో కొంచెం బెల్లం పౌడర్ కలుపుకొని వారం రోజుల పాటు పక్కన పెట్టుకొని దానిపైన వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఒక టబ్లో అరేంజ్ చేసుకోవాలి. విత్తనాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. విత్తనాలను ఎప్పుడు నాటు విత్తనాలను కానీ లేదంటే ఇంట్లో తయారు చేసుకున్న విత్తనాలతో మాత్రమే జర్మినేషన్ చేసుకోవాలి. ఒక చిన్న జర్మినేషన్ కప్ తీసుకొని అందులో కోకోపీట్, వర్మీ కంపోస్ట్ వేసి అందులో సీడ్స్ వేసి దానిపైన కోకోపీట్ చల్లి దానిపైన వాటర్ని స్ప్రింకిల్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఒక 10 డేస్లో మొలకలు వచ్చి 3 అంగుళాల వరకు మొక్కలు పెరిగిన తర్వాత వాటిని రీపాట్ చేసుకోవాలి. మందికి విత్తనాలకి పెస్ట్ కంట్రోల్కి సంబంధం ఏంటి, అది ఎలాగ పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది అంటే, బయట నుండి కొని తెచ్చిన విత్తనాలు నేను నాటినప్పుడు వాటి ఆకుకూర అంతా పురుగులు తినేసాయి. అదే ఇంట్లో తయారు చేసుకున్న విత్తనాలు, నాటు విత్తనాలు యూజ్ చేసినప్పుడు అది పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేసి మొక్కలు కూడా స్ట్రెంథన్గా ఉండి చాలా తక్కువ పురుగులు పట్టి చాలా వరకు ఆకుకూర ప్రొటెక్ట్ అయ్యింది. సైజ్ టబ్ని తీసుకొని దానికి డ్రైన్ హోల్స్ అరేంజ్ చేసుకొని దాని కింద ప్లేట్స్ అరేంజ్ చేసుకొని ఒక స్టాండ్ పైన ప్లేట్ని పెట్టి ఆ టబ్ని అరేంజ్ చేసుకొని దానిపైన కొబ్బరి చిప్పల్ని రివర్స్లో పెట్టి దానిపైన బొగ్గులను వేసి దానిపైన పాట్ మిక్సింగ్ వేసి ఈ నారును తయారు చేసుకున్న మొక్కని జాగ్రత్తగా అందులో రీపాట్ చేసుకోవాలి. అది ఈవినింగ్ టైం కానీ వర్షం పడిన వేళ కానీ చేసుకుంటే మొక్కలు చాలా ఈజీగా గ్రో అవుతాయి. నేను చేసుకున్న మెథడ్ ఫ్రెండ్స్, ఎందుకంటే కొబ్బరి చిప్పలు యూజ్ చేయటం వల్ల కొబ్బరి చిప్పల్లో ఉన్న ఐరన్ మొక్కకి అందుతుంది. బొగ్గులు యూజ్ చేయటం వల్ల ఐరేషన్ కూడా అది పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే గార్డెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. నాటుకున్న మొక్కలు చాలా ఈజీగా గ్రో అవ్వగలవు. ఎందుకంటే రూట్ సిస్టమ్ బాగుంటేనే పైన ఉన్న సూట్ సిస్టమ్ అంటే కొమ్మలు, ఆకులు, పువ్వులు అన్నీ బాగా వస్తాయి. కింద రూట్ సిస్టంలో మట్టి గట్టిగా రూట్స్కి అతుక్కొని ఉంటే దానికి ఎయిరేషన్ సరిగ్గా అంటే గాలి సరిగ్గా అందక మొక్క సరిగ్గా గ్రో అవ్వదు. ఈ రకంగా అరేంజ్ చేసుకోవటం వల్ల బొగ్గులు లేని వాళ్ళు క్లే బాల్స్ కానీ లేదంటే కొన్ని గులకరాలు కూడా వేసుకోవాలి. దివాళీ టైంలో చాలా రకాల మట్టి ప్రమిదలను యూజ్ చేస్తాం. వాటిని ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు మొక్కలు నాటేటప్పుడు డ్రైన్ హోల్స్ అరేంజ్ చేసుకొని వాటిలో ఈ మట్టి ప్రమిదలు వేసి దానిపైన పాట్ మిక్సింగ్ వేసి కూడా మొక్కలు నాటుకోవచ్చు. ఇలా నాటుకోవటం వల్ల రూట్ సిస్టమ్కి బాగా ఎయిరేషన్ అంది మనం ఇచ్చిన వాటరు డ్రైన్ హోల్స్ ద్వారా ప్లేట్స్లో కలెక్ట్ అవుతాయి. ఈ ప్లేట్స్లో ఉన్న వాటర్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఈ వాటర్ని రీయూజ్ చేసుకోవచ్చు. వాటర్ ఇచ్చేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు, లేదంటే తక్కువ నీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకంటే కొంచెం తడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ నీళ్ళు ఇచ్చినప్పుడు మట్టిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ డ్రైన్ అవుట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతూ ఉండి మొక్క వీక్ అయిపోతుంది. అలా అని మరీ తక్కువ ఇస్తే మొక్కకు సరిపడా నీళ్లు అందవు. బాగా ఎండ ఉన్న ప్లేసుల్లో పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా ఎండ ఉంటే షేడ్ నెట్ని అరేంజ్ చేసుకోవాలి. ఎండ తగిలే మొక్కల పైన పెస్ట్ చాలా తక్కువగా వస్తుంది. అంటే బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కొంచెం తక్కువగా వస్తాయి. మొక్కకు కావలసిన న్యూట్రియంట్స్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా మొక్కకి అందుతాయి.
ఈ రకంగా మొక్కల్ని మనం నాటుకున్న దగ్గర నుండి జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. అప్పుడు వాటర్ని హై ప్రెజర్తో మొక్కలపైన స్ప్రే చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మొక్కలపైన ఉన్న దుమ్ము ధూళి కడిగేసినట్టుగా అయిపోవటమే కాకుండా చిన్న చిన్న చీడపీడలున్నా అవి అక్కడే పోతాయి. అందువల్ల హై ప్రెజర్ వాటర్ కూడా పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది. దీనితో పాటు కొన్ని మొక్కల్ని మనం పెంచుకునే వెజిటబుల్ గార్డెన్ కానీ ఫ్లవరింగ్ గార్డెన్లో కానీ అసోసియేట్ చేసుకుంటే, అంటే వీటిని కూడా వాటి పక్కన అంతర్ పంటల్లాగా పెంచుకుంటే పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తాయి. పాట్ మిక్సింగ్లో నీమ్ పౌడర్ అంటే వేప పొడిని యాడ్ చేసుకోవటం వల్ల సాయిల్కి వచ్చే డిసీజెస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. మిద్దె తోటలు మెయింటైన్ చేయాలి, బాగా గార్డెన్ని చూసుకోవాలి అనుకున్నప్పుడు వేపాకు పొడిని కానీ వేపాకు విత్తనాల ఆయిల్ అంటే నీమ్ సీడ్ ఆయిల్ అని మార్కెట్లో దొరుకుతుంది. అది ఒరిజినల్ ఆయిల్ తీసుకొని ఎప్పుడూ కూడా మనం ఇంట్లో పెట్టుకోవాలి. దీంతో పాటు ఒక చిన్న లేదంటే పెద్ద కుండీలో అలోవెరా కొమ్మని నాటుకొని అలోవెరాని ఖచ్చితంగా పెంచుకోవాలి. అలోవెరాలో రూటింగ్ హార్మోన్ ఉంటుంది, కూలింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. ఇది సమ్మర్లో మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. దీనితో పాటు పెస్ట్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఆల్ సీజన్స్కి అలోవెరా ద బెస్ట్ సొల్యూషన్. వీటితో పాటు మన గార్డెన్లో ఎప్పుడూ కూడా గార్డెన్కి ఫ్రెండ్లీగా ఉండే కొన్ని ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసే ప్లాంట్స్ని పెంచుకోవాలి. లేడీ బగ్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎల్లో కలర్ ప్లాంట్స్ని పెంచుకోవాలి. చాలా ఈజీగా పెస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి గార్డెన్లో మనం ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ని అంటించుకోవాలి, లేదంటే బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్స్ని కూడా అరేంజ్ చేసుకోవాలి. మూత్రం అంటే దేశీ ఆవుల యూరిన్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయని అంటారు. అందుకే గోమూత్రాన్ని ఒక బాటిల్లో ఒరిజినల్ది గోశాలకు వెళ్ళి తెచ్చుకొని మరీ స్టోర్ చేసుకొని గార్డెన్లో పెట్టుకోవాలి. కలర్లో ఉండే లీఫీ వెజిటబుల్స్, లీఫీ గ్రీన్స్ అంటారు కదండి, ఆకుకూరల పైన ఫంగల్ బ్యాక్టీరియల్ అటాక్స్ చాలా ఎక్కువగా జరుగుతాయి. వీటిని ప్రొటెక్ట్ చేయాలంటే మాత్రం సాయిల్ రిచ్ ఉండాలి. విత్తనాల సెలెక్షన్ దగ్గర నుండి కంప్లీట్గా ఒక ఐడియా ఉండాలి. గార్డెనింగ్ చేసినప్పుడు పాలకూర అయితే చాలాసార్లు వచ్చింది, కానీ తోటకూర, రెడ్ స్పినాచ్ ఇవన్నీ ఎప్పుడూ రాలేదు. తోటకూర మొత్తం కుండీ నిండా ఆకుకూర రావడం, ఒక్కసారి పెస్ట్ అటాక్ చేసి తినేయటం. ఇలా ఎందుకు జరుగుతుందని రీసెర్చ్ చేసినప్పుడు విత్తనాల సెలెక్షన్ దగ్గర నుండి ప్రాబ్లం ఉందని అర్థమయ్యి నేను ఇదంతా మీకు చెప్తున్నాను. తోటలో ఏ రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ వేలో కూరగాయలను అయితే పెంచగలుగుతున్నాం, కానీ ఆకుకూరను పెంచడం మాత్రం చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పెస్ట్ అటాక్స్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆకుకూరలపైన చాలా ఎక్కువగా ఉంటుంది. పెస్ట్ అటాక్ చేసినప్పుడు ఎప్పటికప్పుడు చూసుకొని వీలైతే చేత్తో తీసేస్తూ ఉండాలి, తర్వాత చేతులు క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా ఇంకా ఎక్కువగా అటాక్ చేసినప్పుడు రకరకాల కషాయాలు చేసి పులుసుని మజ్జిగతో ఎలా చేయాలో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా చేసి కూడా రక్షించుకోవచ్చు. కాకపోతే పొన్నగంటి కూర, తోటకూర మీద మాత్రం పెస్ట్ అటాక్ చాలా ఎక్కువగా ఉంది. సీడ్స్ వేసి కష్టపడి సాయిల్లో జర్మినేట్ చేసి ఒక 1 month కేర్ తీసుకున్నాక ఒకేసారి పెస్ట్ అంతా వచ్చి ఆకుకూర అంతా తినేస్తే చాలా బాధ అనిపించింది. నేను మిగిలిన 1-2 మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని వాటిని బాగా పెద్దగా అయ్యేటట్టు గ్రో చేసుకొని వాటి నుండి విత్తనాలను కలెక్ట్ చేసి ఆ విత్తనాలతో మొక్కల్ని జర్మినేట్ చేసినప్పుడు కొంచెం పెస్ట్ కంట్రోల్ లాగా అనిపించింది. మొక్కల చుట్టూ పెరిగే కలుపు మొక్కలు, గడ్డి లాంటి వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇలా తీసేసి వాటిని కంపోస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక బకెట్ వాటర్లో ఆ గడ్డి మొక్కలను వేసి 1 night అంతా సోక్ అయ్యాక లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా వాటర్లో యాడ్ చేసి మొక్కలకి ఇవ్వవచ్చు. కానీ ఈ కలుపు మొక్కలు మొక్కల చుట్టూ పెరగటం వల్ల మొక్కలకి అందాల్సిన న్యూట్రియంట్స్ని ఇవి తీసుకొని ఇవి ఏపుగా పెరిగి ఇవి పురుగుల్ని అట్రాక్ట్ చేసి వీటి నుండి ఒరిజినల్ ప్లాంట్ డ్యామేజ్ అవుతుంది. నేను ఒక బిగ్ సైజ్ 100 రూపీస్ టబ్ని తీసుకొని అందులో పాట్ మిక్సింగ్ వేసి దానిపైన బయట నుండి మార్కెట్ నుండి తెప్పించిన గోంగూర విత్తనాలు నాటి దానిపైన కోకోపీట్ని జల్లి డైలీ వాటర్ ఇస్తూ ఉంటే 15 days కల్లా అవి బాగా జర్మినేట్ అయ్యి 3 అంగుళాలు వచ్చాయి.
టైంలో మొక్కల చుట్టూ ఉన్న మట్టిని తవ్వి కొంచెం ఫెర్టిలైజర్ని యాడ్ చేశాను. అప్పుడు మొక్కలు చాలా ఏపుగా పెరిగాయి. లేదంటే బోన్ మీల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. ఆ పెరిగిన మొక్కల పైన ఒక్కసారి మిల్లీ బగ్ అటాక్ చేసింది. మిల్లీ బగ్స్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి, అంటే ముందుగానే రాకుండా చూసుకోవడానికి ఎల్లో కలర్ స్టిక్కీ ప్యాడ్స్ని గార్డెన్లో అతికించుకోవాలి. అలా చేసినా కూడా ఒక్కోసారి మొక్కలపైన అటాక్ చేస్తాయి. అలాంటప్పుడు ఇంట్లో గంజి ఉంటుంది కదండి, అందరింట్లో అన్నం వండేటప్పుడు ఓర్చిన వాళ్ళకైతే గంజి వస్తుంది. లేదంటే చీరలకి గంజి పెట్టుకునేటప్పుడు యూజ్ చేసే స్టార్చ్ గంజి పొడితో కూడా మోడరేట్గా గంజిని తయారు చేసుకోవాలి. అంటే చిక్కగా కాకుండా పలుచగా కాకుండా గంజిని తయారు చేసుకుని చల్లారబెట్టి వాటర్లో కలిపి ఎండగా ఉన్న టైంలో మొక్కలపైన స్ప్రే చేయాలి. ఆ స్ప్రే చేసేటప్పుడు మాత్రం హై ప్రెజర్తో స్ప్రే చేయాలి. ఆకులు, కొమ్మలు, ఆకు వెనక భాగం, సాయిల్లో కూడా స్ప్రే చేయాలి. ఏ పెస్ట్ కంట్రోల్, ఏ పెస్టిసైడ్ అయినా సరే మొక్కతో పాటు మట్టి పైన కూడా బాగా స్ప్రే చేయాలి. ఇలా చేయటం వల్ల ఇది ఒక మంచి ఫెర్టిలైజర్ లాగా మొక్కకి కావాల్సిన న్యూట్రియంట్స్ను కూడా అందిస్తుంది. మట్టిలో ఉన్న ఇన్ఫెక్షన్స్ బాగా ఎండ ఉన్న టైంలో ఇలా స్ప్రే చేసుకోవటం వల్ల ఆ గంజిలో ఉన్న జిగురుకి ఈ మిల్లీ బగ్స్ ఆ ఎండకి అతుక్కుపోయి ఈవినింగ్ అయ్యేసరికి మిల్లీ బగ్స్ అన్నీ చనిపోతాయి. మొక్కలపైన మిగిలిపోయిన మిల్లీ బగ్స్ని కిల్ చేయడానికి నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇది ఇవ్వచ్చు. లేదు ఎక్కువగా లేవు అనుకుంటే 1 వీక్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మొక్కల పైన స్ప్రే చేయాలి. లేడీ బగ్స్ గార్డెన్లోకి అట్రాక్ట్ అయ్యేటట్టు చూసుకుంటే ఇలాంటి మిల్లీ బగ్స్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ఈ లేడీ బగ్ ఆహారంగా తీసుకొని మన ప్లాంట్స్కి ఫ్రెండ్లీగా ఉంటాయి. పెస్టిసైడ్ అయినా మొక్కలపైన అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఒక ఆకు పైన అప్లై చేసి 1 అవర్ వెయిట్ చేసి ఆ తర్వాత ఆ ఆకు యాజ్ ఇట్ ఈజ్గా ఉందా లేదంటే ఏమైనా రియాక్ట్ అయ్యిందా చూసుకొని ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత మిగతా మొక్కలకి గార్డెన్లో ఇవ్వాలి. ఈ ప్యాచ్ టెస్ట్ అంటే ఫేస్ ప్యాక్ చేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ లాగా చెవి వెనక భాగంలో చిన్న డాట్ పెట్టి చెవి వెనక ఇచ్చింగ్ కానీ ఏదైనా ర్యాష్ కానీ వచ్చిందా అని చెక్ చేసుకొని మొహానికి అప్లై చేసుకుంటాం. అదే రకంగా ఇక్కడ మొక్కల పైన కానీ స్ప్రే చేసే ముందు ఒక లీఫ్ పైన స్ప్రే చేసి ప్యాచ్ టెస్ట్ చేశాక మాత్రమే ఇది మిగతా గార్డెన్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. లీవ్స్ పైన ఏదైనా రియాక్షన్ కనిపించినప్పుడు మరి కాస్త డైల్యూట్ చేసి, అంటే మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఈ లిక్విడ్ని బాగా స్ప్రే చేయాలి. సగ్గుబియ్యం అందరికీ తెలుసు కదండి, వైట్ కలర్ బాల్స్ లాగా ఉంటాయి, సబుదానా అంటారు. ఈ సగ్గుబియ్యం ఒంట్లో వేడి చేసినప్పుడు సమ్మర్ సీజన్లో ఉడికించి పాయసంలాగా చేసుకొని తాగుతాము. ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించి కొంచెం ఆ జిగురు పదార్థాన్ని ఫిల్టర్ చేసుకొని దాన్ని వాటర్తో డైల్యూట్ చేసి మొక్కలపైన స్ప్రే చేసినా కూడా ఈ మిల్లీ బగ్స్ బాగానే తగ్గుతాయి. ఆరెంజ్, నిమ్మ లాంటి సిట్రస్ ఫ్రూట్ తొక్కల్ని వాటర్లో బాగా నానబెట్టి ఒక 1 or 2 అవర్స్ తర్వాత ఆ వాటర్ని డైల్యూట్ చేసి మొక్కల పైన స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేయటం వల్ల ఈ గార్డెన్కి ఈగలు, దోమలు రాకుండా ఉంటాయి. నేను ఎప్పుడు క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు. క్లీన్గా ఉన్న దగ్గరికి ఈ దోమలు అవి కూడా తక్కువగా వస్తాయి. గార్డెన్లో చీమలు అంటే యాంట్స్ ఎక్కువగా తిరుగుతున్నట్టు అనిపించినప్పుడు బగ్ అటాక్ జరిగిందని గమనించుకోవాలి. ఎందుకంటే ఎపిడ్స్ లాంటివి అటాక్ జరిగినప్పుడు ఎపిడ్స్ నుండి వెలువడే జెల్లీ, స్వీట్ జెల్లీ కోసం ఈ చీమలు వాటి చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. మంది గార్డెన్లో ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మొక్కలకి డైరెక్ట్గా బెల్లం వాటర్ ఇస్తూ ఉంటారు. కానీ అలా డైరెక్ట్గా బెల్లం వాటర్ ఇవ్వకూడదు. నేనైతే పాట్ మిక్సింగ్లో యాడ్ చేసుకొని 1 వీక్ వాటర్ స్ప్రింకిల్ చేస్తూ వానపాములకు ఆహారంగా అయ్యేటట్టు చూసి అదంతా ఫెర్మెంట్ అయ్యేటట్టుగా పాట్ మిక్సింగ్ తయారు చేసుకున్నాను. అలా కాకుండా డైరెక్ట్గా బెల్లం వాటర్ ఇవ్వటం వల్ల మొక్కల చుట్టూ చీమలు చేరి మొక్కలు పాడయ్యే ప్రమాదం ఉంది. వానపాములు ఏంటి అనుకుంటున్నారా? ఎర్రమట్టిలో ఉండే వానపాములు మట్టిని గుల్లపరిచి ఈ రూట్ సిస్టమ్కి బాగా ఏరేషన్ అందేటట్టు చూసి మొక్క బాగా గ్రో అయ్యేటట్టు చూస్తుంది. అందుకని వానపాములకు ఇష్టమైన బెల్లాన్ని మనం ఆ వాటర్ని బాగా పులియబెట్టి మొక్కలకు అందిస్తూ ఉండాలి.
బాగా తుప్పు పట్టిన మేకుల్లో కూడా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దేశీ ఆవుల గోమూత్రం 1 లీటర్ తీసుకొని ఒక గుప్పెడు మేకులను వేసి ఒక బకెట్లో వేసి దానిపైన ఒక క్లాత్ను కప్పి ఒక 5 డేస్ పక్కన పెట్టుకోవాలి. బాగా ఫెర్మెంట్ అయిన ఈ లిక్విడ్ని 1 లీటర్కి 15 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని మొక్కలపైన స్ప్రే చేసుకోవాలి. ఏ లిక్విడ్ అయినా స్ప్రే చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ కంపల్సరిగా చేయాలి. మొక్కలపైన ఏపిడ్స్, ట్రిప్స్, పిండి నల్లి లేదంటే స్పైడర్ మైట్స్, మిల్లీ బగ్, లీఫ్ రస్ట్ ఇలాంటి రకరకాల బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ఇది చెక్ పెడుతుంది. ఈ వాటర్ని సాయిల్ పైన కూడా స్ప్రే చేస్తే ఇది మంచి ఫెర్టిలైజర్ లాగా పనిచేసి మొక్క బాగా స్ట్రాంగ్ అయ్యి చాలా స్ట్రెంథన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వైట్ ఫ్లై అంటే తెల్లదోమ మొక్కపైన ఎలా అటాక్ చేసిందో. ఇలాంటి దోమల నుండి తప్పించుకోవడానికి మనం ముందుగానే గార్డెన్లో నిమ్మగడ్డి అంటే లెమన్ గ్రాస్ని పెంచుకోవాలి. వీటి స్మెల్కి దోమలు దూరంగా వెళ్తాయి. ఈ స్టిక్కీ ప్యాడ్స్ని అరేంజ్ చేసుకోవటం వల్ల కూడా ఈగలు దోమలు వాటికి స్టిక్ అయ్యి గార్డెన్లో ఈగలు దోమలు లేకుండా ఉంటాయి. మంది అపార్ట్మెంట్స్ బాల్కనీస్లో మొక్కలు పెంచడానికి భయపడేది ఈ దోమల కోసమే. మీరు నిమ్మగడ్డిని పెంచుకొని మొక్కని ఎప్పుడూ క్లీన్గా ఉంచి ప్రూనింగ్ అంటే స్టెమ్ కటింగ్, లీఫ్ కటింగ్ ఎప్పటికప్పుడు చేసుకొని వాడిపోయిన పువ్వుల్ని కట్ చేసి కంపోస్టింగ్ చేయడం లేదంటే డస్ట్బిన్లో వేసుకుంటే మొక్క చాలా నీట్గా ఉండి దోమలు చేరకుండా ఉంటాయి. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. రోజులకు ఒకసారి 1 కప్పు నీమ్ సీడ్ ఆయిల్లో 1 లీటర్ వాటర్లో వేసి అందులో ఒక 2-3 డ్రాప్ల హెర్బల్ షాంపూను వేసుకొని లేదంటే కుంకుడుకాయ రసం ఉన్న లేదా ఇన్సెక్టిసైడల్ సోప్ని డ్రాప్స్ని 2-3 వేసుకొని బాగా స్ప్రింకిల్ చేసి మొక్కలపైన స్ప్రే చేసుకున్నా కూడా మొక్కలు చాలా హెల్తీగా గ్లోయింగ్గా ఉంటాయి. లేదంటే కొంచెం హ్యాండ్ వాష్ తీసుకొని అందులో కొంచెం నీమ్ సీడ్ ఆయిల్ వేసి బాగా స్ప్రింకిల్ చేసుకొని వాటర్తో డైల్యూట్ చేసుకొని మొక్కలపైన స్ప్రే చేసుకోవాలి. చిన్న కుండీలో లావెండర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని పెంచుకున్నా కూడా దోమల నుండి కాపాడుకోవచ్చు. మొక్కలకైనా నెల రోజులకు ఒకసారి ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే వాడిపోయిన పువ్వుల్ని, కొమ్మల్ని, ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేసేయాలి. మొక్క చుట్టూ ఉన్న కలుపు మొక్కల్ని, గడ్డి లాంటి వాటిని కూడా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకొని వాటిని బాగా నీడలో ఎండబెట్టి పౌడర్ చేసుకొని కంపోస్టింగ్ పౌడర్ లాగా మొక్కలకి ఇవ్వవచ్చు. లేదు అనుకుంటే కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే పక్కన డస్ట్బిన్లో వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మొక్క బాగా స్ట్రెంథెన్ అయ్యి మొక్క ఏపుగా పెరిగి పెస్ట్ కంట్రోల్ లాగా కూడా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ ఆకులు కింద గుడ్లు పెట్టిన ఈ పురుగులు గుడ్లు అవన్నీ కూడా రిమూవ్ చేసినట్టుగా అవుతుంది. షెల్స్ అంటే గుడ్ల తొక్కల్ని ఒక కప్లో తీసుకొని అందులో కొంచెం ఈస్ట్ పౌడర్ కానీ లేదంటే కొంచెం వెనిగర్ కానీ లేదంటే నార్మల్ వాటర్లో కానీ ముంచి బాగా సోక్ చేసి అంటే బాగా నానిన తర్వాత ఆ లిక్విడ్ని మొక్కల పైన డైల్యూట్ చేసి అంటే మరికొంత వాటర్ యాడ్ చేసుకొని స్ప్రే చేయాలి. ఇలా స్ప్రింకిల్ చేసేటప్పుడు ఆకులు, పువ్వులు అన్నీ బాగా తడిచేటట్టుగా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల కూడా మొక్కలు బాగా ఫ్రెష్గా కనిపిస్తాయి. కొంచెం ఇందులో ఉండే స్టిక్కీనెస్కి పెస్ట్ కంట్రోల్ లాగా కూడా పనిచేస్తుంది. తొక్కల్ని బాగా ఎండబెట్టి పౌడర్ చేసి ఈ మట్టిలో కలిపి దానిపైన ఇంకొంచెం మట్టి వేసి కంపోస్ట్ లాగా అంటే ఇది కూడా ఒక బోన్ మీల్ లాగా పనిచేస్తుంది. కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. లేదు అనుకుంటే ఈ గుడ్ల తొక్కల్ని బాగా దంచి వీటిని మొక్క చుట్టూ ఉన్న మట్టి పైన వేయాలి. ఇలా అయితే గడ్డి రాకుండా ఉండి ఆ కలుపు మొక్కలు రాకుండా ఉండి ఇది ప్రివెన్షన్ లాగా పనిచేసి దీనివల్ల పెస్ట్ కంట్రోల్ కూడా జరుగుతుంది. కానీ ఈ గుడ్ల తొక్కల్ని చాలామంది మట్టి లోపట కూడా వేస్తారు. ఈ లోపట వేయటం వల్ల వానపాములకి తగిలి అవి గుచ్చుకొని చనిపోయే ప్రమాదం ఉంది. మొక్క చుట్టూ ఉన్న మట్టి పైన బొగ్గులను కూడా వేసుకోవచ్చు. లైట్ వెయిట్ ఉంటాయి. లేదంటే కొంచెం లైట్ వెయిట్ ఉండే గులకరాలు పెబుల్స్ అంటారు కదండి, కలర్ కూడా దొరుకుతాయి. చాలా డెకరేటివ్ ప్లాంట్గా కూడా కనిపిస్తుంది. ఇలా కూడా అరేంజ్ చేసుకున్న మనకి ఏంటంటే
ఈ వానపాముల వల్ల రూట్ సిస్టమ్కి ఏరేషన్ జరుగుతూ ఉంటుంది. పైన కూడా కలుపు మొక్కలు రాకుండా ఉండి పెస్ట్ కంట్రోల్ బాగా జరుగుతుంది. మొక్కలకే కాదండి, మన హెల్త్కి కూడా ప్లాస్టిక్ బాటిల్స్లో తాగే వాటర్లో ప్లాస్టిక్ నానో పార్టికల్స్ యాడ్ అయిపోయి మన పొట్టలోకి డైరెక్ట్గా ప్లాస్టిక్ చేరిపోతుంది. దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ చాలా వరకు దెబ్బతింటుంది. కాలంలో చాలా వరకు రాగి బిందెలు, రాగి ప్లేట్లు, రాగి గ్లాసులు, రాగి బాటిల్స్ యూజ్ చేసేవాళ్ళు. రాగి చెంబుతో నీళ్లు ఇచ్చేవాళ్ళు. అందువల్ల వాళ్ళు చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఓపిక లేక తోముకోవడం కష్టమని ఆ రాగి బిందెలన్నీ పైన అటక పైన పెట్టుకున్నాము. ఇప్పుడు కూడా స్టాగ్నేటెడ్ వాటర్ కన్నా స్ట్రక్చర్డ్ వాటర్ చాలా మంచిది. స్ట్రక్చర్డ్ వాటర్ అంటే పారుతున్నది అని అర్థం. అలా అని మనం ఎవ్రీ టైం అది అరేంజ్ చేసుకోలేము కాబట్టి ఒక రాగి ఫలకాన్ని తీసుకొని ఒక స్టీల్ బిందెలో కానీ, స్టీల్ కన్నా మట్టి పాత్ర కానీ ఇంకా మంచిది. మట్టి పాత్రలే మెయింటైన్ చేయలేము అనుకునే వాళ్ళు ఒక స్టీల్ బిందెలో కానీ, ఒక ప్లాస్టిక్ బకెట్లో కానీ రాగి ప్లేట్ను వేసి అందులో వాటర్ని స్టోర్ చేసుకోవటం వల్ల అది స్ట్రక్చర్డ్ వాటర్గా మారి చాలా మంచి నీరుగా తయారవుతుంది. డైరెక్ట్గా వాటర్ ట్యాంకుల్లో కానీ లేదంటే సంపుల్లో కూడా ఈ రాగి ఫలకాలను వేసి అప్పుడప్పుడు వాటిని క్లీన్ చేసి మళ్ళీ వేసుకుంటూ ఉంటే మనం మంచి నీటిని యూజ్ చేసుకోవచ్చు. అది మొక్కలకే కాదు, మన హెల్త్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. గార్డెన్‌లో లేదంటే మిద్దె తోటలో తులసి, బంతి, వట్టివేరు, పాండవబత్తి లాంటి మంచి ఫ్రాగ్రెన్స్ ఉన్న మొక్కల్ని పెంచుకుంటే ఈ మొక్కలకి పెస్ట్ అట్రాక్ట్ అయ్యి రిమైనింగ్ ప్లాంట్స్‌ని సేవ్ చేసుకోవచ్చు. అంటే తామర పురుగు వైరస్‌ని క్యారీ చేస్తుంది. ఇది ఎగురుతుంది కూడా. ఇలాంటి వాటిని బంతి ఇలాంటి పెస్ట్ కంట్రోల్ ప్లాంట్స్ డైరెక్ట్‌గా అట్రాక్ట్ చేసి ఆ వైరస్‌ల నుండి కూడా మనల్ని రక్షిస్తాయి. కానీ ప్రతి ఇంట్లో కంపల్సరిగా తులసి మొక్కను ఉంచుతారు. ఇది బయట నుండి వచ్చే వైరస్‌లని ఇంట్లోకి రాకుండా గుమ్మం ముందు ఉండి మనల్ని కాపాడుతుంది. దీనితో పాటు గుమ్మాలకి పసుపులు రాయాలని చెప్తారు. గుమ్మానికి పసుపు రాయటం వల్ల కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుండి తగ్గించుకోవచ్చు. తోరణాలు కట్టాలి బంతిపూలతో అంటారు. ఈ బంతిపూలు పండగల టైంలో ఎక్కువ మంది జనాలు వచ్చి మనల్ని గ్రూప్స్గా మనం గెట్ టుగెదర్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఒకరి వైరస్ ఒకరికి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఈ బంతిపూలు వాటిని అట్రాక్ట్ చేసి మనల్ని సేవ్ చేస్తాయి. పూలతో పాటు మనం మామిడి కొమ్మల్ని కూడా, మామిడి ఆకులను కూడా యూజ్ చేస్తాము. ఈ మామిడి ఆకుల్ని గుమ్మాలకు కట్టడం వల్ల ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి మామిడి ఆకుల్లో 1 మంత్ వరకు చెట్టు నుండి కట్ చేసిన కొమ్మలో 1 మంత్ వరకు ఆక్సిజన్ ఉంటుంది. అందువల్ల అది మనకు బాగా యూజ్ అవుతుంది. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మామిడి కొమ్మలను కట్టడం వల్ల మనకు ఆక్సిజన్ బాగా అందుతుంది. బాగా ఎండిన మామిడి ఆకుల్ని బాగా పౌడర్ లాగా చేసి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి దానికి ఈ పౌడర్ని యాడ్ చేసి మళ్ళీ మట్టిని యాడ్ చేస్తే మంచి కంపోస్ట్ లాగా పనిచేస్తుంది. గార్డెన్‌లో కూరగాయలు ఎక్కువగా పండించుకోవాలి అనుకున్నప్పుడు వాటితో పాటు కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే పూల మొక్కలను కూడా పెంచుకోవాలి. అవి బ్రైట్ కలర్స్ ఉండే పూల మొక్కల్ని పెంచుకోవాలి. బ్రైట్ కలర్ పూలు పూసే మొక్కలు, యెల్లో పూల మొక్కల్ని పెంచుకోవాలి. ఇలా నాటుకున్నప్పుడు ఆ పూలకి బీస్ మరియు లేదంటే బటర్‌ఫ్లైస్ అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ బాగా జరిగి కాయలు, పండ్లు బాగా వస్తాయి. మిద్దె తోటలో లేదంటే గార్డెన్‌లో ఒక పెద్ద సైజు స్టాండ్‌ని అరేంజ్ చేసుకొని దానిపైన ఒక బిగ్ సైజ్ టబ్‌ని పెట్టి దాని నిండుగా నీళ్లు వేయాలి. ఆ నీళ్ళల్లో ఒక లోటస్ ట్యూబర్‌ని వేయాలి. ఆ ట్యూబర్ బాగా పెరిగి ఆకులు, పువ్వులు పూసేటట్టుగా ఫెర్టిలైజర్స్‌ని యాడ్ చేయాలి. ఈ టబ్బుకు నాచు పట్టకుండా ఉండడానికి గుత్తి చేపలను వేసుకోవాలి. దానిపైన మెష్ వేయాలి. లేదంటే బర్డ్స్ వచ్చి ఆ చేపల్ని తింటాయి. ఈ చేపలకి ఆహారం వేస్తూ ఉండాలి. ఈ చేపలు మంచి ఎరువుగా కూడా యూజ్ అవుతుంది. ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ ఫ్లవర్స్‌కి బీస్ అట్రాక్ట్ అవుతాయి. గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ టబ్‌లో వాటర్‌ని డైలీ చేంజ్ చేస్తూ ఉండాలి. యెల్లో కలర్ లీవ్స్ ఏవైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పెస్ట్ కంట్రోల్ యూజ్ చేయాలి. మరియు యెల్లో కలర్ లీవ్స్‌ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. లీవ్స్ ఎక్కువగా రాకుండా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే ఫ్లవరింగ్ బాగా వస్తుంది. సమ్మర్ సీజన్ ఈజ్ బెస్ట్ ఫర్ లోటస్ ప్రాపగేషన్. లోటస్ నుండి వచ్చిన సీడ్స్ అంటే విత్తనాలతో పూల్ మక్కనాన్ని తయారు చేస్తారు. పూల్ మక్కన అనేది చాలా హెల్తీ డైట్
ఫైబర్ రిచ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ పూల మఖనాన్ని ఈ లోటస్ నుండే తయారు చేస్తారని చాలామందికి తెలియదు. ఈ పూల నుండి మంచి సువాసన వస్తుంది. దీన్ని చాలా రకాల పర్ఫ్యూమ్స్‌లో యూజ్ చేస్తారు. వెల్లుల్లి, ఆవాలు లాంటి మొక్కలను కూడా ఎక్కువగా పెంచుకోవటం వల్ల కూడా ఇవి మంచి పెస్ట్ కంట్రోల్ లాగా గార్డెన్‌కి వర్కౌట్ అవుతాయి. ఈ వెల్లుల్లి నుండి వచ్చే ఘాటైన వాసన ఈ పురుగులకి అస్సలు నచ్చదు. ఇరిటేట్ అయ్యి గార్డెన్ నుండి వెళ్ళిపోతాయి. కొంతమందికి ఆర్గానిక్ వేలో యూజ్ చేసే ఈ పెస్ట్ కంట్రోల్‌లో యూజ్ చేసే పులిసిన మజ్జిగ వాసన గానీ, లేదంటే నీమ్ ఆయిల్ వాసన గానీ, లేదంటే గోమూత్రం వాసన గానీ నచ్చదు. అలాంటప్పుడు ఫ్రాగ్రెంటెడ్ ఫ్లవర్స్ అంటే బాగా ఫ్రాగ్రెన్స్ వచ్చే పూలని 4 రకాలు తీసుకొని వాడినవైనా పర్వాలేదు, డెకరేటివ్ ఐటెమ్స్‌గా యూజ్ చేసిన ఫ్లవర్స్ అయినా పర్వాలేదు, లేదంటే పూజల్లో మనం యూజ్ చేసిన తర్వాత తీసేసిన పూలను కూడా బాగా మరిగించి, ఆ వాటర్‌ని ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకొని ప్రతి కషాయానికి ఇస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. అలోవెరాతో తయారు చేసే ఫెర్టిలైజర్స్ గానీ, పెస్ట్ కంట్రోల్స్ గానీ, అలోవెరాని యూజ్ చేసేటప్పుడు అలోవెరా కొమ్మల్ని కట్ చేసి, సైడ్స్ కట్ చేసి ఒక 1 అవర్ ఒక బకెట్ వాటర్‌లో వేసి, తర్వాత అలోవెరాని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. లేదంటే అందులో ఉన్న కెమికల్ మొక్కలకి కొంచెం హార్మ్ చేస్తాయి. బాగా క్లీన్ చేసుకున్న అలోవెరాని చాలా రకాల వంటల్లో యూజ్ చేసుకుంటారు. పచ్చడి రూపంలో చేసుకుంటారు. జ్యూసుల్లాగా తాగుతారు. ఇది డయాబెటిస్‌కి చాలా మంచి మెడిసిన్. దీనితో పాటు దీనిలో చాలా బ్యూటీ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఈ అలోవెరా పేస్ట్‌ని కూడా మొహానికి అప్లై చేస్తారు. జుట్టుకి కండిషనర్‌గా కూడా యూజ్ అవుతుంది. దేశీ ఆవుల మూత్రం ఈ గోపంచకాన్ని ఒక కప్పు తీసుకొని ఒక బకెట్ వాటర్‌లో వేసి ఇల్లు ఒత్తేటప్పుడు మనం హౌస్ క్లీనింగ్‌గా యూజ్ చేసుకుంటే ఇంట్లో ఉండే రకరకాల ఫంగల్ మరియు ఇతర ఇన్ఫెక్షన్‌లు ఇది తగ్గిస్తుంది. ఈజీగా తయారు చేసుకునే మరి ఒక పెస్టిసైడ్ గురించి తెలుసుకుందాం. అది ఆనియన్ మరియు గార్లిక్. అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి కిచెన్‌లో అవైలబిలిటీ ఉంటాయి కదండీ ఫ్రెండ్స్. వాటితో పేస్ట్ లాగా చేసుకొని వాటిని బాగా డైల్యూట్ చేసి మొక్కల పైన స్ప్రే చేయాలి. మొక్కంతా బాగా తడిచేటట్టుగా చూసుకోవాలి. ప్రతిసారి ప్యాచ్ టెస్ట్ మాత్రం చేసుకోవాలి. వెల్లుల్లి ఘాటైన వాసనకి ఈ రకరకాల పురుగులు ఇరిటేట్ అయ్యి గార్డెన్ నుండి వెళ్ళిపోతాయి. ఈ ఆనియన్ అంటే ఉల్లిపాయలో ఉండే యాంటీ వైరల్ ప్రాపర్టీస్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా బాగా ఈ బ్యాక్టీరియా పైన పనిచేస్తుంది. ఉల్లిపాయని కట్ చేసి ఎక్కువగా తినటం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది క్లియర్ చేస్తుంది. ఇంట్లో ఎవరికైనా వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు ఒక కప్‌లో ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఒక మూలన వాటిని పెట్టుకోవాలి. వాళ్ళు పడుకున్న గదిలో అది పెడితే ఆ వైరస్ అంతా ఉల్లిపాయల్లోకి చేరి అది వెంటనే డస్ట్‌బిన్‌లో వేసేస్తూ ఉండి 2, 3 డేస్ అలా మారుస్తూ ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు తగ్గుతాయి. వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఉంటాయి. పసుపు కొమ్ముని బాగా దంచి పేస్ట్ లాగా చేసి ఇది సేమ్ అల్లం లాగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన తొక్కని తీసి బాగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం పసుపు పొడిని పాలల్లో బాగా మరిగించి తాగటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. పచ్చి పసుపు పొడిని అంటే పసుపు కొమ్మల్ని బాగా కట్ చేసి ఎండబెట్టి తయారు చేసుకున్న పసుపు పొడిని మంచి గంధం పొడి లేదా చందనం పొడితో యాడ్ చేసుకొని మొహానికి అప్లై చేసుకుంటే మంచి షైనింగ్ వస్తుంది. ఆముదం మొక్క నుండి వచ్చిన సీడ్స్‌ని బాగా అరగదీసి పౌడర్‌లాగా దంచుకొని అందులో వచ్చిన ఆయిల్ ముద్దని తడి తగలకుండా ఈ పౌడర్ పేస్ట్‌కి యాడ్ చేసుకొని పేస్ట్‌లాగా స్టోర్ చేసుకొని మొహానికి అప్లై చేస్తే మొహం పైన ఉన్న మచ్చలన్నీ తొలగిపోతాయి. మంచి ఫేషియల్ గ్లో వస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న ఈ పసుపు ఆకును కూడా పేస్ట్ లాగా చేసుకొని దాన్ని బాగా ముఖానికి అప్లై చేసుకొని ఫేస్ క్లీన్ చేసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవచ్చు. ఇది మేము చేయలేము, మాకంత టైం ఉండదు, ఓపిక ఉండదు అనుకునే వాళ్ళు బేకింగ్ సోడాని తీసుకొని 2 లేదా 3 స్పూన్లు బేకింగ్ సోడా తీసుకోవాలి. పురుగులు ఎక్కువగా ఉన్నట్టయితే 3 స్పూన్లు తీసుకోండి. లేదు తక్కువగా ఉన్నట్టయితే 2 స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకొని 1 లీటర్ వాటర్‌లో యాడ్ చేయాలి. 10 డ్రాప్స్ హెర్బల్ షాంపూ లేదా ఎకో ఫ్రెండ్లీ సోప్ లిక్విడ్‌ని యాడ్ చేసుకోవాలి.
లిక్విడ్‌నంతా ఒక స్ప్రేయర్ బాటిల్‌లో వేసుకొని బాగా షేక్ చేయాలి. చాలా ఎక్కువ టైం ఒక 5 మినిట్స్ బాగా షేక్ చేసి, మొక్కల పైన ఒక ఆకు పైన స్ప్రే చేసి, ప్యాచ్ టెస్ట్ చేసుకొని, రియాక్షన్ చూసి 1 అవర్ తర్వాత గార్డెన్ అంతా స్ప్రే చేసుకోవాలి. ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఆకుల పైన ఏదైనా రియాక్షన్ కనిపించినప్పుడు దీన్ని మరికొంచెం వాటర్ యాడ్ చేసుకొని, డైల్యూట్ చేసుకొని మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఏ పెస్టిసైడ్ లేదంటే పెస్ట్ కంట్రోల్‌ని మొక్కలపైన అప్లై చేసినప్పుడు 1 వీక్ తర్వాత లేదంటే 15 డేస్‌కి ఒకసారి మళ్ళీ అప్లై చేస్తూ ఉండాలి. రిపీట్ చేస్తూ ఉంటే మొక్కలు చాలా స్ట్రాంగ్‌గా తయారవుతాయి. వాటర్ మొక్కకి ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం మంచినీళ్ళు ఇస్తూ ఉండాలి. మంచినీళ్ళు ఎక్కువగా ఇవ్వలేము అనుకునే వాళ్ళు బియ్యం కడిగిన వాటర్‌ని, పప్పులు కడిగిన వాటర్‌ని, దోసలు వేశాక ఆ గిన్నెను కడిగిన వాటర్‌ని, పాలు కడిగిన వాటర్‌ని, పెరుగు గిన్నెను కడిగిన వాటర్‌ని అన్నీ కలిపి ఒక బకెట్‌లో స్టోర్ చేసుకొని, అందులో మరికొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలి. మొక్కలకి రూట్ సిస్టమ్ బావుంటేనే పైన ఉన్న షూట్ సిస్టమ్ అంటే కొమ్మలు, ఆకులు, పువ్వులు బాగా వస్తాయి. రూట్ సిస్టమ్‌కి ఉండే చిన్న చిన్న హోల్స్‌కి ఈ వాటర్‌లో ఉండే సాల్ట్స్ అంటే మంచినీరు కాకుండా వేరే వాటర్ వాడినప్పుడు ఆ సాల్ట్స్ అన్నీ ఆ రూట్ హోల్స్‌లోకి వెళ్ళిపోయి మొక్కకి గాలి మరియు వాటర్ సరిగ్గా అందక మొక్క సరిగ్గా గ్రో అవ్వదు. దీనివల్ల మొక్క వీక్ అవుతుంది. వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు ఒక మూత ఉన్న బ్లూ టబ్స్ లాంటివి అరేంజ్ చేసుకొని అందులో ఈ వర్షపు నీటిని కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకొని మొక్కలకి ఇస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. ఈ ప్రాసెస్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కూడా అంటారు. ఈ వర్షపు నీళ్ళు చాలా ప్యూర్గా ఉండి మినరల్ వాటర్తో ఈక్వల్ అని అంటారు. మనం డైలీ యూజ్ చేసే వాటరు ట్యాంకుల్లోని సంపుల్లోని స్టోర్ చేసుకునే వాటర్లో ప్లాస్టిక్ నానో పార్టికల్స్తో పాటు పులిసిన మజ్జిగతో వేరొక రకంగా పెస్టిసైడ్ని తయారు చేసుకోవచ్చు. బాగా పులిసిన మజ్జిగలో కొంచెం ఇంగువ ముద్ద ఇంగువ అంటే పౌడర్ కాకుండా ముద్ద ఇంగువని అడిగితే స్టోర్స్లో ఇస్తారు ఫ్రెండ్స్. ముద్ద ఇంగువని బాగా కలిపి అందులో నీమ్ సీడ్ ఆయిల్ కొంచెం 1 కప్పు 1 ఆర్ 2 కప్స్ యాడ్ చేసుకొని అందులో కుంకుడుకాయ రసం 2, 3 డ్రాప్లు లేదంటే ఒక 5 డ్రాప్స్ ఆఫ్ హెర్బల్ షాంపూ వేసుకొని బాగా షేక్ చేసి మొక్కల పైన ప్యాచ్ టెస్ట్ చేశాక మొక్కలకు గార్డెన్ అంతా అప్లై చేయాలి. నార్మల్ ఇంగువతో పోలిస్తే ఈ ముద్ద ఇంగువ చాలా ఘాటైన వాసన, చాలా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఈ స్మెల్‌కి ఈ పెస్ట్ అంతా అసలు తట్టుకోలేక బయటకు వెళ్ళిపోతుంది. ఆకుకూరలు, కాయగూరలతో పాటు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్‌ని గూడా మన గార్డెన్‌లో యాడ్ చేసుకుంటే అంటే మీకు ఓపిక ఉంటే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అంటే పుదీనా, వాము, నల్లేరు లాంటి ప్లాంట్స్‌ని గూడా మనం మన గార్డెన్‌లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ 3 కూడా స్టెమ్ కటింగ్‌తో పెంచేసుకోవచ్చు. గాజు గ్లాస్‌లో లేదంటే ఒక ప్లాస్టిక్ గ్లాస్‌లో అంటే మనకి ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తుందని అవి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అందులో వాటర్ వేసి ఒక స్పూను హనీ అంటే తేనెను గానీ, లేదంటే ఒక స్పూను పసుపు పొడిని గానీ, సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడిని గానీ వేసి బాగా కలిపి ఆ వాటర్‌లో పుదీనా కొమ్మలు గానీ, వాము కొమ్మలు గానీ, లేదంటే నల్లేరు కొమ్మలను గానీ బాగా ముదిరినవి క్రాస్‌గా కట్ చేసి తెచ్చి ఆ వాటర్‌లో సోక్ చేసుకోవాలి. బాగా మునిగేటట్టుగా పెట్టుకోవాలి. నర్సరీ పాట్‌ని తీసుకొని అందులో కోకోపీట్ మరియు వర్మీ కంపోస్ట్ కలిపిన మిక్సర్ వేసి పాట్ మిక్సింగ్ ఆ రెండిటితో చేసుకొని అందులో ఈ కొమ్మల్ని 1 డే తర్వాత నాటుకోవాలి. లేదు అనుకుంటే ఇదే గాజు గ్లాస్‌లో అలా ఈ స్టెమ్స్‌ని ఉంచేసుకొని డైలీ వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే 1 వీక్ తర్వాత మనకి ఆ రూట్స్ ఫార్మ్ అయినట్టు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత నర్సరీ పాట్‌లో సేమ్ ఇలాగనే నాటుకోవచ్చు. ఇలా నారుని తయారు చేసుకోవాలి. ముదిరిన ఈ కొమ్మల్ని తీసుకున్నప్పుడు వీటికి ఉండే లీవ్స్ అంటే ఆకుల్ని జాగ్రత్తగా కట్ చేసి 1 లేదా 2 ఆకులు ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎక్కువ ఆకులు ఉంటే మాత్రం రూట్స్ ఫార్మ్ అవ్వవు. ఇలా తయారు చేసుకున్న నారుని పెద్ద కుండీలో పాట్ మిక్సింగ్ వేసుకొని అందులో రీప్లాంట్ చేసుకోవాలి. రీప్లాంట్ చేసుకునేటప్పుడు ఈవినింగ్ టైంలో గానీ, లేదంటే
వర్షం పడిన రోజు గానీ చేసుకుంటే మొక్కలు జాగ్రత్తగా గ్రో అవుతాయి. నాటుకున్న మొక్క చుట్టూ వాటర్‌ని స్ప్రింకిల్ చేయాలి. కొంచెం ఎండ తక్కువగా ఉన్న ప్లేస్‌లో ఈ కుండీని ఒక 1 వీక్ పాటు అరేంజ్ చేసుకొని తర్వాత ఎండ తగిలే ప్లేసుల్లో పెట్టుకోవచ్చు. లేదంటే షేడ్ నెట్స్ కింద పెట్టుకోవాలి. ఇలా నాటుకున్న మొక్క చుట్టూ పసుపు పొడిని కలిపిన వాటర్‌ని గానీ, దాల్చిన చెక్క పొడి కలిపిన వాటర్‌ని గానీ, లేదంటే ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్‌ని గానీ, లేదు అనుకుంటే అలోవెరా ముక్క ఉన్నప్పుడు అలోవెరాని కట్ చేసి దాన్ని వాటర్‌లో వేసి అందులోంచి వచ్చిన ఫస్ట్ టైమ్ వాటర్‌ని వంపేసి, సెకండ్ టైమ్ వచ్చిన వాటర్‌ని మొక్క చుట్టూ స్ప్రింకిల్ చేస్తే నేచురల్ రూటింగ్ హార్మోన్ లాగా పనిచేసి మొక్క చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. మట్టిని యూజ్ చేయకుండా కూడా హైడ్రోపోనిక్ విధానంలో ఇలా స్టెమ్ కటింగ్ ద్వారా పుదీనా లాంటి మొక్కల్ని ఈజీగానే డైలీ వాటర్ చేంజ్ చేస్తూ ఈగలు దోమలు రాకుండా అందులో కొంచెం పసుపు పొడిని యాడ్ చేసుకుంటూ హైడ్రోపోనిక్ విధానంలో లైటింగ్ వచ్చేటట్టు జస్ట్ కొంచెం మన బల్బ్ కింద పెట్టినా పర్వాలేదు, లేదంటే సన్లైట్ ఉన్న ఏరియాస్లో పెట్టినా కూడా చాలా ఈజీగానే గ్రో అవుతుంది. ఈ రకంగా హైడ్రోపోనిక్ విధానంలో చాలా ఈజీగా మైక్రో గ్రీన్స్‌ని ఎలాంటి సీడ్స్‌తోనైనా మనం 3, 4 డేస్‌లోనే ఈజీగా పెంచుకోవచ్చు. న్యూట్రిషన్ రిచ్‌గా కూడా ఉంటాయి. ట్రై చేసేటప్పుడు మాత్రం మెంతులతో ట్రై చేయండి ఫ్రెండ్స్. మెంతులైతే చాలా ఈజీగా గ్రో అవుతాయి. అందరి కిచెన్స్‌లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. వాటితో మీరు బాగా నేర్చుకున్నాక చియా సీడ్స్ లేదంటే కొరియాండర్ లాంటివి అంటే ధనియాలు ఇలాంటివన్నీ కూడా గ్రో చేసుకోండి. మైక్రో గ్రీన్స్ ఆకుకూరలు ఈజీగా మనం ఉన్న హోమ్ గార్డెన్‌లోనే కిచెన్‌లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా గ్రో చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్లీజ్ గో త్రూ దెమ్. పసుపుని ఎలా పెంచాలి అని నేను అనుకున్నప్పుడు బిగ్ బాస్కెట్ నుండి పచ్చి పసుపు కొమ్మలు కొన్ని తెప్పించి చిన్న కుండీలో ఒక 5, 6 పసుపు కొమ్మలు నాటుకున్నాను. అవి 1 మంత్ తర్వాత చక్కగా మొక్కలు వచ్చాయి. సమ్మర్ సీజన్‌లో స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు అసలు సమ్మర్ సీజన్‌లో పసుపును గ్రో చేయాలని నాకు తెలీదు కానీ తర్వాత వాటి సైజు పెరగట్లేదు ఏంటి అని ఆల్రెడీ పెంచిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అవి బిగ్ సైజ్ పాట్స్‌లో వేసుకోవాలి. పెద్ద కుండీలు లేదంటే నేల మీద ప్లేస్ ఉన్న వాళ్ళు మడుల్లోని ఇలాంటి పసుపు మొక్కల్ని ఎక్కువగా వేసుకుంటే పసుపు చాలా ఎక్కువగా గ్రో అవుతుంది. ఇది సేమ్ అల్లం లాగానే ఉంటుంది చూడటానికి. గ్రో చేయటం కూడా అల్లం లాగానే గ్రో చేయాలి అని చెప్పారు. అప్పుడు వాటిని నేను పాట్ మిక్సింగ్ ఒక బిగ్ సైజ్ టబ్ అంటే రూ. 100 టబ్బులు తీసుకొని 2 మొక్కలు ఒక్కొక్క టబ్బులో నాటుకున్నాను. అప్పుడు అవి చాలా పెద్దగా ఏపుగా పెరిగాయి. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. వాటి ఆకులు కూడా చాలా బాగున్నాయి. మంచి అరోమా వాసన అయితే చాలా బాగుంది. వీటికి 1 మంత్‌కి ఒకసారి ఆర్గానిక్ ఫెర్టిలైజర్‌ని యాడ్ చేస్తూ మొక్కల చుట్టూ ఉన్న మట్టిని తవ్వుతూ ఉంటే ఏరేషన్ బాగా జరిగి 6 మంత్స్ టు 8 మంత్స్‌లో పచ్చి పసుపు కొమ్ములు రెడీ అవుతాయి. పచ్చి పసుపు కొమ్ములు నార్మల్ పసుపు పొడి కన్నా చాలా వాల్యుబుల్ అని చెప్పి కరోనా టైంలో చాలా వరకు క్యాంపెయిన్స్ జరిగాయి ఫ్రెండ్స్. పసుపు పొడిని కన్నా పచ్చి పసుపు కొమ్మలు ఇంట్లోనే గ్రో చేసుకొని లేదంటే సూపర్ మార్కెట్స్‌లో ఆర్గానిక్ పసుపు కొమ్మల్ని కొనుక్కొని యూజ్ చేయమని అప్పుడు చాలా ఎక్కువగా చెప్పారు. ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేయడానికి ఈ పసుపు కొమ్మలు బాగా యూజ్ అవుతాయి. ఆ టైంలోనే ఈ పచ్చి పసుపు బాగా ఫెమిలియర్ అయ్యింది. ఎండిన పసుపు ఆకును ఒకటిని తీసుకొని ఒక 10 ఎంఎల్ వాటర్ వేసి బాగా ముక్కలుగా చేసి బాగా ఒక 5 మినిట్స్ సిమ్‌లో మరిగించి చిక్కటి ద్రావణం వచ్చాక ఆ ద్రావణాన్ని ఒక 10 లీటర్ వాటర్‌లో యాడ్ చేసుకొని దాన్ని మొక్కల పైన ప్యాచ్ టెస్ట్ చేశాక స్ప్రింకిల్ చేస్తే మంచి పెస్టిసైడ్ లాగా వర్కౌట్ అయ్యి పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది. పసుపులో బ్లాక్ టర్మరిక్ అని నల్ల పసుపు అని కూడా పసుపు కొమ్ములు ఉంటాయి ఫ్రెండ్స్. అవి మాత్రం అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంటాయి. వాటినైతే నేను ఇంతవరకు చూడలేదు. కానీ ఈ పచ్చి పసుపు కొమ్మలు నల్ల పసుపుని క్యాన్సర్ పేషెంట్స్‌కి మెడిసిన్‌లో యూజ్ చేస్తారని విన్నాను. మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బకెట్ వాటర్‌లో కొంచెం పసుపు పొడిని వేసి అందులో కల్లుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదండీ! ఆ 2 కలిపి వేసి బాగా కలిసాక ఆ వాటర్‌తో హౌస్ క్లీన్ చేసుకుంటే ఇంట్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయని చెప్తారు.
ఉల్లిపాయ తొక్కలతో మంచి ఫెర్టిలైజర్‌ని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలు ఇంట్లో ఎండిపోయినవి పై పొట్టు ఉంటుంది కదండీ! లేదంటే సూపర్ మార్కెట్స్ గానీ, షాప్స్‌లో గానీ అడిగి ఆ ఎండిన ఉల్లి తొక్కల్ని తీసుకొని వాటిని బాగా నానబెట్టి ఒక నైట్ అంతా నానిన తర్వాత ఆ లిక్విడ్‌ని వాటర్‌లో కలిపి డైల్యూట్ చేసి మొక్కలకి మంత్లీ ఇస్తుంటే మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది. కూరగాయల మార్కెట్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మిగిలిన బాగా పాడైపోయిన లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, చెత్తలు అన్నీ ఉంటాయి గదండీ! అవి అవి కలెక్ట్ చేసుకొని ఒక బస్తాకి తెచ్చుకొని వాటిని లేదంటే ఫ్లవర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు మిగిలిపోయిన, వాడిపోయిన పువ్వుల్ని అయినా ఒక బస్తాకి కలెక్ట్ చేసుకొని ఇంటికి తీసుకువచ్చి ఈ మట్టిలో యాడ్ చేసుకొని ఒక 1 వీక్ అలాగే ఉంచేసి దానిపైన మట్టిని యాడ్ చేసి మొక్కల్ని నాటుకుంటే మంచి కంపోస్ట్ లాగా తయారయ్యి మంచి ఫెర్టిలైజర్ లాగా తయారవుతుంది. మాకు మొక్కలు నాటుకోవాలని ఉంది కానీ మేము డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టలేము అనుకునే వాళ్ళు ఎర్రమట్టిలో ఇలా చేసుకొని ఈజీగానే మొక్కల్ని పెంచుకోవచ్చు. కాస్ట్ కటింగ్ వేలో ఈజీగా మనం పెంచేసుకోవచ్చు. ఈ రకంగా తయారు చేసుకున్న మట్టి పైన డైలీ వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే కొన్ని రకాల ఆకుకూరలు సీడ్స్ వేయకుండానే గ్రో అవుతూ ఉంటాయి. గ్రో బెడ్స్ అంటారు. ఈ గ్రో బెడ్స్‌ని ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ఈ గ్రో బెడ్స్‌లో మనం మార్కెట్‌కి వెళ్ళే టైం లేదు అనుకుంటే, మన కిచెన్ నుండి వచ్చిన వేస్ట్‌ని కూడా వేసి గ్రో బెడ్స్‌ని తయారు చేసుకోవచ్చు. కుండీలకి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టలేని వారు ఇంట్లో పాడైపోయిన వస్తువులకి కొంచెం హోల్స్ పెట్టుకొని, వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. రీయూసేజ్ ఆఫ్ వేస్ట్ కూడా ఈ టెర్రస్ గార్డెనింగ్‌లో కనిపిస్తుంది. మొక్కలు పెంచే వారి దగ్గర నారు అంటే వేరే మొక్కల్ని కలెక్ట్ చేసుకొని కూడా ఈజీగానే గ్రో చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే మార్గాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పొల్యూషన్ ఫ్రీగా ఉండొచ్చు. ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉండవచ్చు. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా నేను కరోనా టైంలోనే గార్డెనింగ్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ట్ చేశాను. ఎందుకంటే కన్‌స్ట్రక్షన్ తర్వాత చాలా రకాల పెయింట్ డబ్బాలు, ఐరన్ పైప్స్ అన్నీ చాలా ఎక్కువగా మిగిలిపోయి కనిపించాయి. వాటిని క్లీన్ చేయటానికి పనివాళ్ళు కూడా నాకు దొరకలేదు. అలాంటప్పుడు వాటిని యూజ్ చేసుకొని నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. పెయింట్ డబ్బాలకి హోల్స్ పెట్టి, కొబ్బరి చిప్పలు వేసి, మట్టి కొనడానికి వెళ్ళటానికి కూడా ఫస్ట్ వేవ్ టైంలో చాలా ఇబ్బందయింది. ఆ టైంలో మా ఎనక ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగి మట్టి తీసుకొని అందులో కిచెన్ వేస్ట్ యాడ్ చేసుకొని మిగిలిన మేకులు వాటి నుండి ఫెర్టిలైజర్‌ని తయారు చేసుకొని మరీ గార్డెనింగ్ చేశాను. కరోనా టైంలో చాలా ఎక్కువ పని ఉన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ గార్డెన్‌లో గడపడం వల్ల మేము మా పిల్లలము చాలా హ్యాపీగా ఉన్నాము. నుండి వచ్చిన సీడ్స్‌తోనే రకరకాల మొక్కలను పెంచుకున్నాను. వాటి నుండి నాకు చిక్కుడుగాయలు, టమాటోసు, పచ్చిమిర్చి, మెంతికూర ఇలాంటివి చాలా బాగా వచ్చాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కట్ చేసి అందులో మెంతికూరను పెంచాను. అదైతే చాలా బాగా అనిపించింది నాకు. పాటు ఆయిల్ క్యాన్స్ పెద్ద సైజు వచ్చినవి కూడా కట్ చేసి వాటిలో కూడా మొక్కల్ని గ్రో చేసుకున్నాను. కరోనా వల్ల చాలామంది స్ట్రెస్‌కి గురయ్యి పానిక్ అటాక్స్ తెచ్చుకున్నారు. వాళ్ళకి నిజంగా హెల్త్ ఇష్యూస్ లేకపోయినా కూడా పానిక్ అటాక్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ స్ట్రెస్‌ని తట్టుకోలేక 24 గంటలు కరోనా గురించి ఆలోచించి ఆ న్యూస్‌లు చూసి అలా తయారయ్యారు. అలా కాకుండా ఒక డైవర్షన్ లాగా ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవటం వల్ల ఆ టైంలో గార్డెనింగ్ కూడా చాలా బాగా ట్రెండింగ్ అయ్యింది. ఎందుకంటే గార్డెనింగ్ చేయటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్‌తో పాటు ఎకో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఆర్గానిక్‌గా మనం రసాయనాలు లేని పంటలను పండించుకోవచ్చు. మనం సిటీస్‌లో ఉంటున్నాము. ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పొల్యూషన్ నుండి కొంచెం తప్పించుకోవటానికి కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్ చాలామంది కొనుక్కుంటున్నారు. ఎయిర్ ప్యూరిఫైయర్స్ వల్ల కూడా మళ్ళీ పొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే ఏసీలు ఇవన్నీ యూజ్ చేసినవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్‌కి కారణమవుతున్నాయి. ఇవన్నీ తగ్గాలంటే ప్రతి ఇంట్లో ఉన్న కొంచెం ప్లేస్‌లోనైనా మొక్కల్ని అరేంజ్ చేసుకోవాలి. అవి కూడా రసాయనాలు యూజ్ చేయకుండా ఆర్గానిక్ వేలోనే చేసుకోవాలి. చాలామంది ఈ స్ట్రెస్‌ని తట్టుకోలేక రకరకాల అలవాట్లకు బానిసలవుతున్నారు. అలా కాకుండా 'మహర్షి' సినిమాలో చూపించినట్టుగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మెయిన్‌గా ఇలాంటి డైవర్షన్ తీసుకుంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. పార్టీస్ అని చీకటి గదుల్లో గడిపే కన్నా చక్కగా పంట పొలాల్లో తిరుగుతూ రైతన్నలకు సాయం చేయాలి. రైతే రాజు అంటారు గదా!
రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు అంటారు. అలాంటప్పుడు ఆయనకి మనం చేయూతను అందించాలి. ఇప్పుడు అదర్ కంట్రీస్‌లో కూడా వ్యవసాయం ట్రెండింగ్‌గా నడుస్తుంది. అంటే ఉన్న తక్కువ ప్లేస్‌లో మిద్దె తోటలను ఎలా అరేంజ్ చేసుకోవాలి. సిలికాన్ వ్యాలీలో గూడా ఈ పంటల మీద ఆర్గానిక్ గార్డెనింగ్ మీద రీసెర్చ్ జరుగుతుంది. మందికి మొక్కలు పెంచడం అంటే ఇష్టం ఉంటుంది గానీ, దానిపైన అవేర్‌నెస్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే, వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుందని భయపడుతూ ఉంటారు. ఈ వాటర్ కన్జంప్షన్ తగ్గించడానికి బియ్యం కడిగిన వాటర్‌ని ఇలా యూజ్ చేసుకొని ఆర్గానిక్ గార్డెనింగ్‌లో ఫెర్టిలైజర్స్ లాగా ఫెర్మెంట్ చేసి యూజ్ చేస్తున్నాం. ఎందుకు ఇలా ఫెర్మెంట్ చేసి యూజ్ చేయాలి అంటే, పులిసిన పదార్థాల్లో కెమికల్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే, మనం బయట నుండి తెచ్చిన వస్తువులని రసాయనాలతో పండించిన పంటలే. వాటిని డైరెక్ట్‌గా యూజ్ చేస్తే అది ఆర్గానిక్ అవ్వదు కాబట్టి, వాటిని ఫెర్మెంట్ చేయాలి. పులిస్తే ఆ ఫెర్మెంటేషన్‌లో ఈ కెమికల్ అంతా రిమూవ్ అయ్యి అది ఆర్గానిక్‌గా తయారవుతుంది. సమ్మర్‌లో కూడా మనం ఎక్కువగా ఫెర్మెంటెడ్ అంటే బాగా పులియకుండా కొంచెం పులిసిన గంజిని గానీ, అన్నాన్ని గానీ, లేదంటే మిల్లెట్స్‌ని గానీ తీసుకోవాలని చెప్తారు. ఇది ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తుంది. ఇందులో పచ్చి ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ కూడా యాడ్ చేసుకోవాలని చెప్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాకుండా చాలామంది సమ్మర్‌లో బయట దొరికే పానీయాలు అంటే డ్రింక్స్ ఎక్కువగా తాగుతా ఉంటారు. అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి డయాబెటిక్ అవుతా ఉంటారు. ఈ షుగర్ లెవెల్స్‌ని, సాల్ట్స్ ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే షుగర్ లెవెల్స్, బీపీలు అన్నీ కూడా ఇంక్రీజ్ అయితా ఉంటాయి. దీనివల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. లేదు ఇలా మేము ఏది తాగము, బయట ఏది తినము అయినా కూడా ఒబేసిటీ వస్తుందంటే స్ట్రెస్ ఉందని అర్థం. ఇంట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళు ఫుడ్ ఎక్కువగా తీసుకోరు కానీ ఒబేస్‌గా కనిపిస్తారు. అంటే ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. ఓవర్ వెయిట్ ఉంటారు. ఇది స్ట్రెస్ వల్ల వచ్చిన వెయిట్. స్ట్రెస్ తగ్గించుకుంటే ఆటోమేటిక్‌గా బాడీ మెటబాలిజం సెట్ అయ్యి వెయిట్ కూడా తగ్గుతారు. టైంలో అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని ఎలా బూస్ట్ చేసుకోవాలి? పూర్వకాలంలో ఎలాంటి పద్ధతులు యూజ్ చేశారు? ఎందుకంత స్ట్రాంగ్‌గా ఉన్నారు? మన రెస్పిరేటరీ సిస్టమ్‌ని ఎలా బూస్ట్ చేసుకోవాలని యోగా, మెడిటేషన్‌లు చేశారు. అలాగే ఫుడ్‌లో కూడా ఎలాంటివి యాడ్ చేసుకుంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. స్ట్రెస్‌ని ఎలా తగ్గించుకోవాలి? స్ట్రెస్ వచ్చిందంటే ఇమ్యూనిటీ ఆటోమేటిక్‌గా పడిపోయి వెంటనే కూడా లో అయిపోతారు. అందువల్ల స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేసుకోవడానికి గార్డెనింగ్ అనేది బెస్ట్ సొల్యూషన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఇంట్లో ఉండేవాళ్ళు లేదంటే వర్కింగ్ అనే బయటకు వెళ్ళే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళైనా ఎంత బిజీగా ఉన్నా, ఖాళీగా ఉన్నా స్ట్రెస్ అనేది వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళతో వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గడపటం అలవాటు చేసుకుంటే, పిల్లలతో సహా అందరూ అలా మెయింటైన్ చేసుకుంటే, వాళ్ళ హాబీస్‌ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అందరికీ గార్డెనింగ్ అనేది హాబీగా ఉండకపోవచ్చు. పెయింటింగ్ రకరకాల హాబీస్ ఉంటాయి. కుకింగ్ ఎవరికి ఏది నచ్చితే వాళ్ళ టైము వాళ్ళు ప్రొడక్టివ్‌గా వాళ్ళతో వాళ్ళు గడపాలి. ఎవరికి వాళ్ళు యోగా, మెడిటేషన్ అని ఎవరి బ్రీతింగ్ టైమ్ వాళ్ళు కొంతవరకు తీసుకోగలిగితే, అదర్ యావిగేషన్స్ లేకుండా ఒక చట్రంలో ఇరుక్కుపోయినట్టుగా కాకుండా అందరూ హ్యాపీగా ఉండగలుగుతారు. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకివ్వాలి. ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకుండాలి. ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. నైబర్స్‌తో, రిలేటివ్స్‌తో హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. మంత్లీ ఆర్ 2 మంత్స్‌కి ఒకసారి ఫీల్డ్ ట్రిప్స్ లేదంటే గార్డెన్స్‌ని విజిట్ చేసే అలవాటు చేసుకుంటే మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అంది మైండ్‌ఫుల్‌నెస్‌గా అనిపిస్తుంది. చేంజ్ అయినట్టు కూడా ఎన్విరాన్మెంట్ అనిపించి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా తయారవుతారు. మొక్కలతో టైం స్పెండ్ చేసేటప్పుడు మార్నింగ్ టైం లేదంటే ఈవినింగ్ టైం చేయాలి. నైట్ టైం మాత్రం మొక్కల దగ్గరికి ఎక్కువగా వెళ్ళకూడదు. ఎందుకంటే నైట్ టైం మనం వదిలేసిన కార్బన్ డయాక్సైడ్‌ని మార్నింగ్ టైం మొక్కలు పీల్చుకొని నైట్ టైం అవి రిలీజ్ చేస్తాయి. అందువల్ల నైట్ టైం మొక్కలు, ఫీల్డ్స్ లేదా పార్కుల్లో తిరగడం వల్ల మనకి నష్టమే గానీ లాభం ఉండదు. ఈజీగా చేసుకునే ఇంకొక రకమైన ఫెర్టిలైజర్ కమ్ పెస్ట్ కంట్రోల్‌ని ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే 2 రకాల పిండ్లు అంటే ఒకటి శనగపిండి, రాగిపిండి తీసుకొని ఒక చిన్న కుండలో పులిసిన మజ్జిగను వేసి చేత్తో బాగా కలిపి కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి. చాలా కొంచెం.
దాన్ని బాగా ఫెర్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కుండని ముక్కల మధ్యలో ఉన్న మట్టిలో అరేంజ్ చేసుకొని సగం వరకు మట్టి వచ్చేటట్టు చూసుకొని ఆ పైన చిన్న మూతని అరేంజ్ చేసుకొని రోజు ఒక స్టిక్తో కలుపుతూ ఉండాలి. ఇలా 1 వీక్ తర్వాత మంచి ఫెర్మెంటెడ్ ఫెర్టిలైజర్ కమ్ పెస్ట్ కంట్రోల్ తయారవుతుంది. దీన్ని బాగా డైల్యూట్ చేసి మొక్కల పైన స్ప్రే చేయాలి. చిన్న నర్సరీ పాట్ తీసుకొని అందులో కోకోపీట్ వర్మీ కంపోస్ట్ కలిపిన మిక్సర్ని వేసి దానిలో సీడ్స్ని వేసి దానిపైన కోకోపీట్ని చల్లి డైలీ వాటర్ ఇస్తూ ఉన్నా కూడా మొక్కల్ని ఈజీగానే జెర్మినేట్ చేసుకోవచ్చు. నారుని ఈ రకంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని రీప్లాంట్ చేసుకోవాలి, రీపాట్ చేసుకోవాలి. గార్డెనింగ్ స్టార్ట్ చేసే ముందు చిన్న అవగాహనతో టెర్రస్లు స్పాయిల్ అవ్వకుండా స్టాండ్స్ని అరేంజ్ చేసుకొని దానిపైన ప్లేట్స్ని అరేంజ్ చేసుకొని పాట్స్ని పెట్టి పాట్ మిక్సింగ్ ఏ రకంగా చేసుకోవాలో ఈ వీడియోలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. మీరు లైక్ చేస్తే లేదంటే కామెంట్ చేసినా కూడా యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో యాజ్ మెనీ గ్రూప్స్ యాజ్ పాసిబుల్. యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు కింద హ్యాండ్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద ప్రెస్ చేస్తే మీరు ఈ వీడియోని లైక్ చేసినట్టు. షేర్ బటన్ ఉంటుంది మరియు సబ్స్క్రైబ్ బటన్, బెల్ సింబల్ కూడా ఉంటాయి. కామెంట్ రాసుకోవటానికి కూడా కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది. అందులో మీ ఒపీనియన్ని లేదంటే సజెషన్స్ని యాడ్ చేయవచ్చు. వీటి వల్ల యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. కొంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటుంది కానీ వాటర్ సఫిషియెంట్గా ఉండదు అంటారు. అలాంటి వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ బాటిల్స్ని అరేంజ్ చేసుకొని ఈజీగానే గార్డెన్కి సరిపడా వాటర్ని ఇచ్చుకోవచ్చు. Be happy, make others happy. Thank you for watching. Have a nice day. Amazing!